శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కన్య రాశి వారికి ఈ నెల 9, 10 తేదీలలో జరగబోయేది ఇదే. మీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం బయటపడబోతోంది. నిజాలు తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు. అయితే కన్య రాశి వారి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఏ రహస్యం బయటపడబోతోంది, అలాగే ఈ నెల 9, 10 తేదీలలో వీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, అసలు ఏం జరగబోతోంది అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్య రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కన్య రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్య రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. అయితే ఈ రాశి వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే కనుక వీరు ఈ రాశి వారు కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరీజు వేసుకొని 1కి 2 సార్లు ఆలోచించి పని మొదలు పెడతారు. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరిలో తొందరపాటుతనం ఉండదు. కాబట్టి ఏ నిర్ణయమైనా వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు. బంధాలకి, అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఈ రాశి వారు ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా సహాయం పొందితే దాని జీవితకాలం అంతా కూడా గుర్తుంచుకుంటారు. అలాగే వారికి ఏ అంశంలో నేను ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలను అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి యొక్క మంచి మనస్తత్వాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారి జీవితంలో కొత్త స్నేహితులు ఎంతమంది పరిచయం అయినా కానీ పాత స్నేహితులని, బంధాలని, అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోరు. అలాగే తమ బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులని కూడా అమితంగా ప్రేమిస్తారు. అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్ముతారు. అందరూ మనవారే అన్న భావనలో ఉంటారు. అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఆ బంధం కోసం వీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కృంగతీసే ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. అలాగే వాటిని మార్చుకోవడానికి వీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కారణం ఏదేమైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణలతో ఉండలేరు. వీరిలో ఆవేశం కూడా ఎక్కువని చెప్పాలి. ఎదుటి వారు వీరిని రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటువంటి స్వభావం కూడా వీరి జీవితంలో అనేక రకాలుగా సమస్యలను తీసుకువస్తుంది. ఇక మానసికంగా ఈ రాశి వారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు, బాధలు ఇతరులతో చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. అలాగే ఏ అంశానైనా మనసులో దాచుకొని బాధపడుతూ ఉంటారు. అయితే ఎదుటి వ్యక్తిలో ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వారి మొహం మీదే చెప్పేస్తారు. ఈ మనస్తత్వం కలిగి ఉండడం వల్ల అనేక సమస్యలు, అలాగే చాలా మందితో విరోధం ఏర్పడుతుంది. అయితే ఈగోని పక్కన పెట్టి వారిని క్షమించమని అడగడానికి ఈ రాశి వారు ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు. ముఖ్యంగా ఈ రాశి వారు మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఇతరులకు హామీలు ఇచ్చి చిక్కులను కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులని కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఈ రాశి వారు ప్రజా సంబంధమైన వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేసే అనుభవాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికీ చెప్పని ఒక రహస్యం ఇప్పుడు బయటపడబోతోంది. ఇటువంటి ఒక రహస్యమైన వార్త ఇప్పుడు బయటికి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మీరు మానసికంగా ఆందోళనకి గురవుతారు.
ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఇప్పటి వరకు ఎవరికీ చెప్పనిది ఈ సమయంలో బయటపడబోతోంది. అది ముఖ్యంగా మీ ప్రేమ జీవితానికి సంబంధించింది అయి ఉండవచ్చు, లేదా మీరు జీవితంలో చేసిన పొరపాట్లకి సంబంధించింది అయి ఉండవచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచిన విషయం అయి ఉండవచ్చు. ఈ విషయం ఈ సమయంలో బయటపడబోతోంది. ముఖ్యంగా మీరు ఏ తప్పు చేయకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇటువంటి ఒక పరిస్థితుల నుంచి బయటపడడానికి మీరు శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా శివభగవానుడు మిమ్మల్ని ఈ పరిస్థితుల నుంచి బయటపడేస్తాడు. మనస్ఫూర్తిగా శివుడిని వేడుకోండి. మీ సమస్యకి శివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానీ వాటిని దాచిపెడతారు. దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు జీవితంలో ఎప్పుడూ కూడా చాలా న్యాయంగా ఉన్నారు. కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలో మీరు కొంత బాధని, చేదు అనుభవాలను మిగిల్చాయి. అయితే ఈ సమయంలో మీరు వాటి వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. శివారాధన మీకు ఇటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు మార్గాన్ని చూపిస్తుంది. ఈ రాశివారు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివభగవానుడికి అభిషేకం చేయించుకోండి. ఇక ఇలా వీలు కాని వారు మీరు ఇంట్లోనే శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి. లేదు ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివనామస్మరణలో సమయాన్ని గడపండి. మీ మనసులో ఉన్న బాధలను శివభగవానుడికి చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఇటువంటి దైవారాధన చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు, ప్రమాదం రాకుండా మిమ్మల్ని ఆ శివభగవానుడు కాపాడతాడు. ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడతారు. అలాగే మీ జీవితానికి, మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు. దీనివల్ల మానసిక ఆనందం, ప్రశాంతత పొందుతారు. ఇది మీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన అంశంగా మారుతుంది. ఇక ఈ సమయంలో మీరు శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామాలని కూడా పాటించండి, లేదా వినడానికి ప్రయత్నించండి. పేదలకి అన్నదానం చెయ్యండి. లేని వారికి మీకు ఉన్నంతలో సహాయం చెయ్యండి. మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు మీకు రావు. మీరు చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు. మీరు సాయం ఏ రూపంలో చేసినప్పటికీ కూడా పుణ్యకర్మల యొక్క ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. మీకు కాకులకి మీరు అన్నం పెట్టండి. మద్య మాంసాలు తీసుకోవడం మానేయాలి. ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం వల్ల పితృదోషాలు శాంతించి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. దీని కారణంగా మీరు జీవితంలో అభ్యున్నతిని పొందుతారు. అలాగే మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే మీరు గత జన్మలో చేసిన, తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు అన్నీ కూడా తొలగిపోతాయి. సో చూసారు కదండి, ఈ నెల 9, 10 తేదీలలో కన్య రాశి వారికి సంబంధించిన ఎటువంటి రహస్యం బయటపడబోతోంది, గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే ఏ అంశాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన పరిహారాలు చేసుకోవడం వల్ల వీరికి ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా అందులో ఉన్న ఆల్ అప్డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతాయి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.